ధూళిపాల్ల ఆరోపణలపైన స్పందించారు అంబటి మురళీకృష్ణ. తనపైన అసత్య ఆరోపణలు సరికాదని మండిపడ్డారు. ఇక జగన్మోహన్ రెడ్డి స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చారని అన్నారు. జగన్ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆలోచిస్తారని తెలిపారు మురళీకృష్ణ. ఇక గత పాలకులు అక్రమాస్తులు సంపాదించారని విమర్శించారు. వడ్లమూడిలో వందలాది ఎకరాలు ఇప్పటి వరకు గుంటలు తవ్వబడ్డాయి. ఈ గుంటలన్నీ రోసయ్య గారి హయాంలో తవ్వబడ్డాయా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తవ్వబడ్డాయా? 45 సంవత్సరాల నుంచి నిర్విరామంగా జరుగుతుంది. 35 సంవత్సరాలు మీరు కానీ మీ తండ్రి కానీ అధికారంలో ఉన్నారు. వీటినన్నిటి కూడా శాటిలైట్ సర్వే ద్వారా సర్వే ఆఫ్ ఇండియా అని పెట్టి ఏ సంవత్సరంలో ఎంతెంత గ్రావెల్ తవ్వారో లెక్కలు తీయడానికి నేను సిద్ధంగా ఉన్నా. వాటికయ్యే సర్వే ఖర్చు నేను పెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నా. మీరు సిద్ధంగా ఉంటే రేపు సాయంత్రం లోపు రాతపూర్వకంగా నాకు ఇవ్వండి. ఒకటి 100 రూపాయల స్టాంప్ పేపర్ మీద ఇప్పుడే నేను సంతకం పెట్టి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా. స్టాంప్ ఇంకా నా చేతికి రాలేదు. దాన్ని మీ విలేకరులకు సిద్ధంగా ఉన్నా. రేపు సాయంత్రం లోపు నా పేరు మీద ఏదన్నా ఉన్నా, నాకు సంబంధించిన వ్యక్తుల పేరు మీద ఉన్నా, నేను రిజిస్టర్ ఖర్చులు పెట్టుకుని వారికి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా. మీరు ఇలాంటి పిచ్చి పిచ్చి వాగుని కట్టి పెట్టండి. నేను గత 2 సంవత్సరాల నుంచి పొన్నూరు నియోజకవర్గంలో ఏ సంక్షేమ కార్యక్రమాలు పేద ప్రజానీకానికి చేస్తున్నారో అందరికీ తెలుసు. మీరేం చేశారో చెప్పండి. మీరు పోటీ చేయడానికి అర్హత సంపాదించడానికి మినిమం ప్రజాసేవ మీరు చేసింది చెప్పగలరా?